నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ఒక పక్కన ఈడీ అదుపులో, దాని తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి మరి సిబిఐ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సిబిఐ తన కస్టడీలోకి కావాలి అని చెప్పేసి రేవస్ రెవెన్యూ కోర్టును కోరినటువంటి సందర్భం. ఇన్ని రోజులేమో ఒక పక్కన 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉంది, మరో పక్కన 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్, దాని తర్వాత 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగించినటువంటి పరిస్థితి. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలుగా అవకతవకలకు కల్వకుంట్ల కవిత పాల్పడ్డది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు వీళ్ళందరూ కూడా ఒక లిక్కర్ కుంభకోణాన్ని ఏర్పాటు చేసి మరి సౌత్ గ్రూపులో కీలకంగా కింగ్ పిన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత దీనిలో అనేక రకాలైనటువంటి సూత్రధారి బినామీల పేరు మీద ఈ సంబంధించినటువంటి వ్యవహారం నడిపిందన్నటువంటి అభియోగాల మేరకు మొన్న ఏదైతే మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవిత ఇంటికి ఈడీ అధికారులు రావడం, అదే రోజు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకొని 16వ తేదీన రౌస్ రెవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని, ఆధారాలని ఈడీ ఇప్పటికే సమీకరించడం జరిగింది. తన ఫోన్లలో ఉన్నటువంటి డేటాను కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈడీ సంబంధించినటువంటి అధికారులు కోర్టుకు తెలపడంతో వాళ్ళ కస్టడీ కూడా అప్పగించినటువంటి నేపథ్యంలో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఎన్ని డబ్బులు ముట్టినాయి, అసలు ఈ సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణానికి తెరలేపినటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి దానిపైన పూర్తి ఆధారాలు సేకరించేటువంటి పనిలో మరి ఈడీ అధికారులు నిమగ్నం అయిపోయినారు. దానిలో భాగంగానే మరొక పక్కన సిబిఐ సైతం కూడా కోరడం జరిగింది. తమ కస్టడీలోకి అప్పగించినట్టయితే ఇంకా అనేక రకాలైనటువంటి సమాచారాన్ని రాబట్టాలని సిబిఐ అధికారులు కోరడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణం కేసు మొదటిగా తెరలేపినటువంటిదే అక్కడ ఉన్నటువంటి సిబిఐ అనేటువంటి దర్యాప్తు సంస్థే ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వానికి 200 కోట్లకు పైన మరి అక్కడ నష్టం చేకూర్చుందన్నటువంటి అంశం పైన ఫిర్యాదు రావడంతో దీనిపైన ఎంక్వైరీ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో మరి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగిందని చెప్పేసి ఎవరినైతే మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను అరెస్ట్ చేసినటువంటి దాని తర్వాత కొంతమంది పేర్లు కొత్తగా బయటకు వచ్చడం జరిగింది. మనీష్ సిసోడియాతో పాటు ఏ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, అంతేకాకుండా ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఇది సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర ఎవరు పోషించారు అన్నటువంటి దానిపైన మనీష్ సిసోడియాను విచారిస్తే అన్ని పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం. ఆయన ఇప్పటికే 16 నెలల కానించి ఆయన కూడా తిహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. 35 సార్లు బెయిల్ పిటిషన్ కోసం వేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ రానటువంటి నేపథ్యం. అంటే ఒక పక్కన మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి తనకి ఎక్కడ కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భం లేదు. కానీ దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది అప్రూవల్గా మారిపోవడం జరిగింది. కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కవిత నిమగ్నం అయిపోయింది. కల్వకుంట్ల కవిత యొక్క సూచనల మేరకు మాత్రమే మేము ఈ లిక్కర్ కుంభకోణంలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులేమో తనకు బినామీగా పెట్టుకుని ఈ వ్యవహారాన్ని నడిపింది. సౌత్ గ్రూపు సంబంధించినటువంటి దాంట్లో బుచ్చిబాబుతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, కల్వకుంట్ల కవిత ఈ 4 వ్యక్తులు కూడా ఈ సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని లిక్కర్ కుంభకోణంలో అనేక రకాలైనటువంటి లాభాలు పొందిండు. ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి దాంట్లో కల్వకుంట్ల కవితకు 33% కూడా వాటాలు ఉన్నట్టుగా స్పష్టం చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో ఒక 2021 కంటే ముందు 2021 నవంబర్ 17 కంటే ముందు ఆ లిక్కర్ పాలసీ ఒక రకంగా ఉండేది. 2021 నవంబర్ 17 తర్వాత ఈ లిక్కర్ పాలసీలో చాలా మార్పులు రావడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఢిల్లీ సంబంధించినటువంటి దాంట్లో అసలు అక్కడ ఉన్నటువంటి షాపులను కనుక మనం చూసుకున్నట్లయితే దాంట్లో కఠినమైనటువంటి నిబంధనలు ఉండేవి. గతంలో కఠినమైనటువంటి నిబంధనలు ఉండేది. అక్కడ ఈ సంబంధించినటువంటి వైన్ షాపులలో కొన్ని పరిమితులు ఉండేది. ఏమని 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే అక్కడ ఈ మద్యం సప్లై ఉండేది. అంతేకాకుండా సాయంత్రం వరకే ఈ షాపులను కూడా క్లోజ్ చేసేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఏదైతే కల్వకుంట్ల కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ సంబంధించినటువంటి ఢిల్లీలో ఒక ఏదైతే ఈ సిటీ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మరి ఇక్కడ చిన్న దుకాణాలలో ఎందుకు పెట్టాలి, ఏసీ రూములలో పెద్దగా సంబంధించినటువంటి షాపులు పెట్టినట్టయితే ఉంటే మరి లాభాలు కూడా ఆర్జించవచ్చు కదా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ప్రోత్సహించినట్టుగా కొన్ని అభియోగాలు ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగానే కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి ఏదైతే సూచన మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి దానికి ఒప్పుకొని అక్కడ కొత్త లిక్కర్ పాలసీని తెర మీద తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 2021
నవంబర్ 17 ఈ నవంబర్ 17 ఈ నవంబర్ 17న మొత్తం పూర్తి స్థాయిలో లిక్కర్ కుంభకోణం లిక్కర్ సంబంధించినటువంటి కొత్త పాలసీ ఢిల్లీలో అమలైనటువంటి పరిస్థితి. అంతకంటే ముందు వేరే రకంగా ఉండేది. ఇక్కడ 2021 నవంబర్ 17 నుంచి కొత్త సంబంధించినటువంటి పాలసీ అమల్లోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో 864 మొత్తం షాపులు 864 ఉంటే దీంట్లో ప్రభుత్వానికి సంబంధించింది 475 ప్రభుత్వమే నిర్వహించేది అప్పుడు. అంతేకాకుండా 389 షాపులని పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ల ద్వారా, ఎట్లయితే తెలంగాణలో టెండర్ల ద్వారా ఎలాగైతే పిలుస్తారో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ 389 మాత్రమే షాపులను అప్పగించేది. కానీ ఇక్కడ దీంట్లో కొత్త లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత ఏమైందంటే, కల్వకుంట్ల కవిత దీంట్లో ఏలుపెట్టిన తర్వాత ఏమైందంటే, దీంట్లో పూర్తి స్థాయిలో ఈ ఢిల్లీలోనే ఉన్నటువంటి మద్యం షాపులు అన్నిటి కూడా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దీంట్లో సుమారుగా 32 విభాగాలుగా విభజిస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో 7 సంబంధించినటువంటి షాపులను పూర్తి స్థాయిలో ఇక్కడ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి సౌత్ గ్రూపే వాళ్ళకే వచ్చినటువంటి పరిస్థితి టెండర్లు. అంతేకాకుండా ఎవరైతే ప్రైవేట్గా వాళ్ళ షాపులు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఏదైతే లైసెన్స్ ఫీజు ఉందో ఈ లైసెన్స్ ఫీజును కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. దీనిపైనే అసలైనటువంటి సమస్య ఏర్పడ్డది. దీంట్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎవరైతే ఢిల్లీ గవర్నర్గా ఉన్నటువంటి అనిల్ బైజల్కు ఎవరైతే ఉన్నారో అనిల్ బైజల్ మరి గతంలో ఉండే, దాని తర్వాత వచ్చినటువంటి వినయ్ కుమార్ వీళ్ళకు ఫిర్యాదులు అందడంతో దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా చేతులు మారినాయి, మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, దీంట్లో విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. ఆ నేపథ్యంలో దీంట్లో తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒకరు తర్వాత ఒకరు సుమారుగా ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 17 మంది పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. 17 మందిని కూడా ఇప్పటికే సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. 17 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. 16వ వ్యక్తిగా కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 17వ వ్యక్తిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే మొదటిగా సిబిఐ గతంలో విచారించినటువంటి నేపథ్యాన్ని కనుక చూసుకున్నట్లయితే 2022 డిసెంబర్లో కల్వకుంట్ల కవితను ఒకసారి ఇక్కడే హైదరాబాద్లోనే విచారించడం జరిగింది. ఆమె యొక్క నివాసంలోనే విచారించడం జరిగింది. దాని తర్వాత కల్వకుంట్ల కవిత సిబిఐ విచారణకు రావాలని చెప్పేసి ఎన్నిసార్లు నోటీసులు పంపినా కానీ కేవలం రిప్లై ఇచ్చేది. ఎందుకంటే తన యొక్క కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నటువంటి సందర్భంలో మీ దగ్గరికి నేను వచ్చేటువంటి ఆస్కారం లేదు, నన్ను విచారించాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదని చెప్పేసి సమాధానం ఇచ్చేది. మరొక పక్కన ఎన్నికల షెడ్యూల్ ఉంది, లేకపోతే నాకు సంబంధించినటువంటి టూర్లు ఉన్నాయని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేయడం జరిగింది. ఇక దీంట్లో కొంత సిబిఐ తోటి కొంత డీలా నడిచినప్పటికీ కూడా ఈడీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనుకంజ వేయలేదు. ఈడీ అకస్మాత్తుగా పోయిన నెల మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చి విచారించి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించాలంటే తమ అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి సిబిఐ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క అదుపులోకి తీసుకొని రేపు కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు 14 రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు మాకు కస్టడీలో ఉన్నట్టయితే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మేము సంధించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అనేక రకాలైనటువంటి వాటిపైన మాకు కొంత సమాచారం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి దశలో ఒకసారి కల్వకుంట్ల కవితను సిబిఐ విచారించడం జరిగింది. మహిళా సంబంధించినటువంటి కానిస్టేబుల్ యొక్క ఆధ్వర్యంలో, కానిస్టేబుల్ యొక్క పర్యవేక్షణలో కల్వకుంట్ల కవితను విచారించుకోవచ్చు అని చెప్పేసి రౌస్ అవెన్యూ కోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఆ రోజు ఒకరోజు మాత్రం కల్వకుంట్ల కవితను సిబిఐ ఆ జైల్లోనే తీహార్ జైల్లోనే విచారించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా తీహార్ జైల్లో విచారిస్తున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత వాళ్ళకు సహకరించట్లేదు అని చెప్పేసి సిబిఐ అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. కాబట్టి తమ కస్టడీలోకి తీసుకొని విచారించినట్టయితే ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటాతో పాటు మరొక పక్కన ఆమె జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంకు స్టేట్మెంట్లు, వాళ్ళ వ్యాపారం సంబంధించినటువంటి వాటిపైన కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి దీంట్లో చాలా విషయాలను కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరి ఈ సిబిఐ భావిస్తూ ఉంది. అంతేకాకుండా కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల యొక్క ఆధ్వర్యంలో కనుక ఉన్నట్టయితే ఇక్కడ సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ఆస్కారం ఆమె ఉన్నది. కాబట్టి మాదుపులోనే ఉండాలని చెప్పేసి మొన్న ఈడీ కూడా భావించడం జరిగింది, కోర్టు కూడా తెలిపినటువంటి సందర్భం. కాబట్టి కోర్టు కూడా ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కూడా మరి ఆమె పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఈ నెల
ఏదైతే ఆ 16వ తేదీన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విచారణ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం. అనేక రకాలుగా ఒక పక్కనేమో తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఆరోగ్య కారణాలు చూపి కూడా కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈడీ అధికారులు ఎక్కడ కూడా అట్లాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ముందుగానేమో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం, ఫస్ట్ ఏమో ఈ సంబంధించిన లిక్కర్ కుంభకోణంలో సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించడం, దాని తర్వాత ఈడీ ఎంటర్ అవడం, ఈడీ తర్వాత ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంటర్ అవడం, అంటే 2 సార్లు. ఒక పక్కనేమో మొన్ననేమో ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు, ఇప్పుడేమో సిబిఐ అరెస్ట్, అంటే 2 అరెస్టులు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఒక పక్కన కల్వకుంట్ల కవితకు ఈడీ అదుపులోకి తీసుకున్నటువంటి దశలో ఈడీ నుంచి బెయిల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు సిబిఐ అదుపులో, సిబిఐ కస్టడీలో ఉన్నది కాబట్టి, సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి ఆమెకు మళ్ళీ బెయిల్ పిటిషన్ పైన మళ్ళీ ఆమె కోర్టులో కేసు మళ్ళీ పిటిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా దీంట్లో ఉండడం జరిగింది. దీంట్లో మరి సిబిఐ అధికారులు మళ్ళీ ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ని కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వీళ్ళ ఆధ్వర్యంలో నడవడం జరిగింది. వీళ్ళే ఇద్దరే కింగ్ పిన్లు అని చెప్పేసి లిక్కర్ కుంభకోణంలో అందరూ భావిస్తున్నటువంటి తరుణం. ఒకరేమో ఇద్దరు కూడా రాజకీయమైనటువంటి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు, ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కూతురు. కాబట్టి దీంట్లో మరి కీలకమైనటువంటి ఆధారాలు, అంటే ఒకవేళ దీంట్లో ఇంకా ఎవరైనా కానీ ఇంకా ప్రోద్బలంతో చేయడం జరిగింది, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అన్నటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఇప్పుడైతే సిబిఐ అధికారులు మరి కాసేపట్లో కూడా కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి, కోర్టు ముందుకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ లేకపోతుంటే రేపు పొద్దున్నే కోర్టు ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు సిబిఐకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో, ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ క్వార్టర్లో ఆమెను ఈరోజు వాళ్ళ అదుపులో ఉంచుకొని మరి రేపు ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. మొన్ననే ఇప్పటికే చెప్పడం జరిగింది, సిబిఐ మాకు అదుపులోకి కావాలని చెప్పేసి గతంలో కోరడం జరిగింది కోర్టును. కానీ ఒకరోజు విచారిస్తారు కావచ్చు అని చెప్పేసి ఆ జైల్లో ఉన్నప్పుడే విచారించవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు కల్వకుంట్ల కవిత ఏ విధంగా కూడా మా యొక్క విచారణకు సహకరించట్లేదు, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, నోరు విప్పట్లేదు, కాబట్టి తమదైనటువంటి శైలిలో కనుక మేము విచారించినట్టయితుంటే వీటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సిబిఐ కోర్టుకు తెలపడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కస్టడీలోకి తీసుకుని రేపు కోర్టు ముందు ప్రవేశపెడితే కల్వకుంట్ల కవితని సిబిఐకి ఎన్ని రోజులు మరి కస్టడీకి అప్పగిస్తుంది అనేది రేపు తెలిసేటువంటి ఆస్కారం కనపడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.